వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి. అతను మధు అండి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఇప్పుడు ఫ్యాషన్. అలాగా మైతా నువ్వు కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు. ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడిచావు. ఏమండి ఇటు రండి. అయ్యో దేవుడు అటు కాదండి ఇటు. ఆయన ఎటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చదస్తపు మూడు చెప్తే విండు గిలితే ఏడుస్తాడని. చేపట్నాయనా పట్టాను. రక్షింతలనాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి భోజనాలు ఎంతమంది చూడలేదు. అబ్బా ఇటు రండి బొట్టు పెడతాను. ఇదిగోనండి. ఏంటి? పువ్వు. ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడా? పిచ్చివాడు కాదండి, గుడ్డివాడు. గుడ్డోడా? చెప్తా పద. ఏమండి కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు? సరే ఎవరికి చెప్పండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు చెప్పమనేదాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిప్పిలా ఉంది. చైతి పద. ఏమండి ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమ్మయ్యి? 2.10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి వద్దండి. నోర్మి, నేను ఎలా బయటపడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చెప్పాను కదా 2.10. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా. ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? పరాయి పళ్ళు అంటే అంత రుచి అంటే నీకు? మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు. చెప్పే అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని అని చెప్పేదని, అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఏమండి? ఎవరు? ఇక్కడ. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఏది? ఇదా? ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరుగు. నేను అక్కడి నుంచి వచ్చాను సార్. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చావా? అయితే ఇలా తిన్నగలి చెరువులోకి అందులో దూకి ఈదుకుంటూ వెళ్ళిపో. ఈడోడండి బాబు. అడిగేవాడు కూడా లోకి అయిపోయాను. ఆడి నాన్న అని పిలుస్తాడురా. ఇటు లోపలికన్నా వెళ్తలేదు కదా. నన్నేనా? ఓ నమ్మకం కలిగించారా? ఒరే మింటూ, అమ్మ ఎక్కడ ఉందరా? మీ అమ్మ మా అమ్మ. అమ్మ నీ అమ్మ? నీ అమ్మేరా? గుడికెళ్ళింది నాన్న. దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికెళ్ళిందా? దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న. ఏంటి నాన్నది? దేవుడేమో ఎవరికి కనిపించడు, నీకేమో ఎవరు కనిపించడు. మరి ఒక్క చూపు తప్ప అన్ని నా పరుగులే వచ్చినాయి. ఈ ప్రపంచాన్ని ఎవ్వడూ బాగోలేడు. ఏమండి ఇదిగోండి. ఇలాగే ఏంటి ఎటకారమా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా? మార్చ. అంటే నా 2 పోయి నీ 2 మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు. పొద్దున్న ఎవడ మొహం చూసినా ఏంటో. మీరెవరు మొహం చూస్తారండి? అమ్మ మెట్ల మీద కూర్చున్నట్టు హాయిగా నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? చెప్పేస్తాను. పంప తీసి గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఈ ఆరేంటి పాటలు ఇలా పగబట్టినాయి. ఇక్కడ నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్.
ఏంటమ్మా భరతనాట్యం చేస్తున్నావా? కాదు, భర్త కోసం నాట్యం చేస్తున్నాను. మీ ఆయనకు అంత ఇష్టమా? ఇష్టమా గోంగూర? నేను ఆడకపోతే ఆయన ఆగడు. ఏంటమ్మా అందరూ పరిగెడుతున్నారు? మా ఆయన్ని చూసి. మీ ఆయన అంత చెడ్డోడా? కాదు, గుడ్డోడు. పాము. ఇదేనా ఇల్లు? అమ్మయ్య, వచ్చేసారా? కనపడటం లేదా? కనిపించకపోయినా కరెక్ట్ గా ఆగారండి. చెగుటోని కాదు కదా ఆవిడ అక్కడుంది. అనుకున్నా ఏనుగు వేసినట్టుంటే. ఏంటి ఎంత సైలెంట్ గా ఉన్నా? నా ఉద్దేశం ఎవడి గురించి ఆలోచిస్తున్నావని. అదేం కాదండి, దేశంలో ఇంతమంది మంచి వాళ్ళు ఉండగా మా ఆయన మాత్రమే గుడ్డివాడు అయిపోయాడే అని బాధపడుతున్నాను. వాళ్ళలో ఎవరినన్నా పెళ్లి చేసుకోలేదే అని బాధపడుతున్నావా? తోసేస్తాడు. ఏమిటండి ఆ మాటలు? కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ కళ్ళు పోయే ఉన్నాయి. ఇటు ఎటకారమా? చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోద్దేటి? చెప్తా దీని పని. నువ్వు ఉన్నావట్రా, నలిగిపోదు. ఒరే మింటు, నేను లేనప్పుడు ఎవరన్నా అంకుల్స్ వచ్చి వెళ్ళిపోతుంటారేట్రా? నేను చూడలేదు నాన్న. అంటే నువ్వు చూడకుండానే. సర్లే, ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఏనుగు బొమ్మకి కండ్లు గీస్తున్నాను నాన్న. ఏనుగు బొమ్మ కళ్ళు గీస్తున్నావా? నాకు కూడా కళ్ళు పెట్టచ్చు కదరా. వాసన వస్తుందా? అమ్మ తిడుతుంది నాన్న. ఎందుకు తిడద్దురా? నీకు కళ్ళే కాదు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు అన్ని పూర్తిగా పడిపోవాలని మమ్మీ పక్కింటి ఆంటీతో చెప్తూ నవ్వుతుంది నాన్న. అలా చెప్తుంటే నాకు కోపం వచ్చింది. చెప్తూ పక్కింటి ఆంటీ కన్నా మమ్మీ ఎక్కువ నవ్వింది కదా నాన్న. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నాన్న? ఇది కరెక్ట్ గా చెప్పడం కాదురా, ఇప్పుడు మీ మమ్మీ పని చెప్తాను. వచ్చేయ్, నీకిక సాగర సంగమమే. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీజులో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పిల్లంతో వెక్కేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్న, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా? ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో? ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్లెస్. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మోటార్ ఇన్ ట్రైన్ సేఫ్ గార్డ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్ గో డౌన్ కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ వాట్ ద రిమైనింగ్ థింగ్ ఇన్ ద కంపార్ట్మెంట్ ఐ విల్ షో యు హూ యామ్ ఐ. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టేరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టడు మరి. నీ గెట్టప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్ స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫ్ట్ గేళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ సార్, మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్.
ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో, నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది పారాడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఏ ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేనే వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on. You better come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, నీకు కూడా చెప్పండి. యో బేబీ, Come on. You better come on. You better come on. yo baby, you can see now. You better come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులారిటీ గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్. ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంకల్లా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాట. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు.
మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తావు. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఐ క్యాన్. అయితే Now, check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయకపోతున్నా? ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటి ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి వాళ్ళని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగ అన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా?
కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా? వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే. అదమ్మా ఏమైనా తినేసి వద్దాం. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఆయుడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్. హలో, ఎక్కడున్నారా? ఇంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా. ఎక్కడున్నావు చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్తవి ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు, నీకెంత డబ్బు కలితే అంత ఇస్తా. కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా? వెంకీ నాట్ ఫర్ సేల్. ఏ ప్రసాద్ గారు, అసలు పూజని ఎందుకు తీసుకెళ్లేవరా? బోర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు అనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక 420 గాడు, వాడు నిన్ను వాడుకుంటున్నాడు. ఏంటయ్యా? పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు. అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కాదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ ప్లీజ్, ఏదో నోరు జారీ. సర్లే, నేను మంచోడి కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి. అసలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. చెప్పజాయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను. నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4 o'clock ఫ్లైట్, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి సార్. పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా. మనల్ని హైదరాబాద్ లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్వర. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్ పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ ఏంటండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా.
పూజ ఆర్ ఓకే? హలో, ఎవరెత్తును? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకి, వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజను చేసుకుపోయేవాడు. ఇలా షాక్ అయ్యేటండి? చచ్చిపోలేదు. అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి? ఎక్కడికండి, ఇక్కడే చెప్పొచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాలని ఉంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి? అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే కమా. అది వచ్చేస్తున్నారు. ఏమండి మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి. మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్యా, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జట్లా తలనొప్పి. వెళ్ళి ఒకసారి నేను టాబ్లెట్ తీసుకురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి? ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజ లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం. వాడు కార్ ఎక్కడం, మనం జంప్. వెంకీ ఏంటండి? ఐఎమ్ సారీ. ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి? మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. ఫ్లైట్ టైం పదండి. పూజ రమ్మా. అదే నా ప్రాబ్లం. పూజకి ఆ మనీ మ్యాటర్ కొంచెం. ఓకే రే భద్రప్ప, ఏంట్రే మొరటి పనులు? ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదూ. నన్ను వాడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడు పొట్టలేదురా. పూజని ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోబోయేది నేను. ఇది ఫిక్స్ అయిపో. మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు. పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా. పూజ ప్రేమించింది ఎవరినో కాదు, ఆ వెంకీ గాడినే. ఫ్లైట్ టైం అవుతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనుక్కోండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను కదా. చెప్తున్నా కొడుకులు, నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ, కూల్ కూల్ కూల్, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు.
ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి. అరే వా మీ జంట అయితే చూడ ముచ్చటగా ఉన్నది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా వెంకన్న ఉట్టి బుద్ధవతారం. ముద్దు ముచ్చట ముందుగా నువ్వే షురు చేయాలి. ఎంకన్నా కోడలని తాజ్మహల్ కి తోలుకపో. అలాగే రండి. నువ్వు రామ్మా. ఏ యూరప్ మీరు అడగనుక డిస్టర్బెన్స్. రే మైసమ్మా వీళ్ళకి మన గోడౌన్ లో బస్సు ఏర్పాటు చేయి. ఇగో కుడి కాలు ముంగట పెట్టి రామ్మా. రామ్మా పిల్ల సిగ్గుపడుతున్నది. వాడి పెళ్ళాంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్ని దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఓ వెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు. పూజ గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్. నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు. మా అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు. అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని, అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను. ఏంటి పూజ, ఏమైందండి? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? ఒక్క నిమిషం. అమ్మా పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నువ్వేం భయపడకమ్మా. వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. అమ్మ పూజ, ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక. అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం. ఎవరైనా వింటే ప్రమాదం. ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి. మీరు నాకన్నా సెన్సిటివ్ అండి. నేనన్నా అప్పుడప్పుడు అబద్ధాలాడి లంపలు వేసుకుంటాను. మీరు అబద్ధాలు ఆడరు, ఎవరిని హర్ట్ చేయరు. మరీలాగైతే బతకడం కష్టం సుమా అండి. ఏంటి ప్రసాద్ గారు ఇది? మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలలో టీ తాగుతున్నాం. వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చేయమంటావు భయ్యా? సిచ్యువేషన్ అలా వచ్చింది. అదిగో ఆవిడ చూడు, పావు నవ్వుతున్న పావునవ్వులా లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజను తీసుకొని మన దారిని మనం వెళ్ళిపోతాం. నారాయణ హోటల్ 50 లీటర్లు. రాసే లెక్కలని. నమస్తే అక్క. నమస్తే నమస్తే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. మాట్లాడు. ఏంద్రా నీ లొల్లి? ఇక్కడ నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. శంకర్ గారు దొరికిందా? ఏంద్రా శంకర్ గా? ఎన్ని దినాలు నా కళ్ళు కప్పి తిరుగుతావు నా పట్టే బాచ్. నువ్వు నీ చెల్లెలు కలిసి మా పిల్లగాని దవాఖాన పాలు చేయలే. ముందుగా ప్రేమించినట్టు నాటకం ఆడి ఎంత తిరిగి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైసగల్ల పోరని చూసి పెళ్లి చేస్తానంట. నా చెల్లెలు మీ పోరగానికి ఇచ్చి పెళ్లి చేస్తాక ప్లీజ్ అక్క. నడు నీ తల్లి. చెప్పుతా మీ ఏదో మాట్లాడాలంటివి. ఏం లేదక్క, ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పెట్టుడైందయ్యా? మేమే నీ పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క. బతకల్లా రాత్రి నా కొడుకు కల్లోకి వచ్చి యాడో రోడ్డు మీద ఉండాల్సిన వాళ్ళను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాడు. ఇన్ని దినాలు నువ్వు ఎట్లా చెప్తే కాడ అక్క నాకు నేను చచ్చిపోతానని అబద్ధం చెప్పి నా మనవరాలింటికి పిలిపించిన. మీతో కలిసి చేసిన పాపాలకు నేను చచ్చిపోవాల్సిందేరా, చచ్చిపోవాల్సిందే. మామ నేను చెప్పండి, పూజ ఎవరినైతే ఇష్టపడినాదో వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం. ఎట్లా చేస్తావురా? అది ఆడుందో ఎట్లుందో? మామయ్య, పూజ ఎక్కడుందో మాకు తెలుసు. మీ అందరికీ గుడ్ న్యూస్. పూజ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొప్పుకున్నారంట. వెంటనే వచ్చేయమన్నారు. పెళ్లి కొప్పుకున్నారా? ఈ ట్విస్ట్ ఏంటి? ఒప్పుకోకేం చేస్తారా? నీ అసంటి బంగారాన్ని ఎవరన్నా వదులుకుంటారు? నాదే ఉంది బాబాయ్, క్రెడిట్ అంతా ఆయనదే. ఆయన ఎవరు? ఇంకెవరు? నమో వెంకటేశ్. పర్వతం లాంటి మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నావంటే నీలో ఎంత మార్పు వచ్చింది బావా. బైరాగి, పూజమ్మ రాగానే లోపలికి దొరకపో. ఆ ఎంకీ గాడిని మాత్రం ఆడి కాడే నరికి పారే. మనల్ని ఎదవల్ని చేసినోడ్ని వాడు నరికితే మనకసెట్ట తీరుతుమా? నా చేతులతో నేనే నరుకుతా. రామానుజం, అదేంది బావా పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది? చిక్కనాయాల
ఆడోళ్ళందరూ అంత ఫోన్ లో మాట్లాడుతుంటే ఇన్నారా ఆ దానికే దాన్ని తెలివిగా వీటికి రప్పించడానికి నాటకం ఆడా. నాటకం ఆడావా? నంది ఎవరిని కూడా ట్రై చేయలేకపోయినావా? నాది ముచ్చదు వాడి. ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడే ఒక అగ్గిపొల గీసేస్తే కొంపకు దరిద్రం వదిలిపోయాడు. చెరుగుంటాడు బావగారు. ఎక్కడ ఏంట్రా? ఊరికే నవ్వుతాలకండి. దీనికి నవ్వుతాలకి నీ బతుక్కి కామెడీ ఒకటి పుండా కోరేదవా. రా అకౌంట్స్ చూసుకుందాం. వాడికి ఈడు లోకువా, ఈడికి నేను లోకువా. వెంకటరమణ వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పెళ్ళేలా అవుతుందండి. నేనే రమ్మన్నాను. రండి రండి. మొత్తానికి నువ్వనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు. భద్రప్ప వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి. రండి బాబు. రామ్మా మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా పూజ. ఇక్కడ రాగానే చెప్తాను చెప్పలేదే. సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా. కొంచెం టైం తీసుకుని చెప్తాను. వెయిట్ చేయి. ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి. ట్రస్ట్ మీ యార్. గో అండ్ ఫ్రెష్ అప్. గో గో. మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు. మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మేం కొడితే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు? సీక్రెటా? అవురా సీక్రెటే. ఆ ఎంకి గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలాడిస్తావా? అంటే మీరు మారలేదా? ఏమిరా మారేది? ఇంటల్లు కాబట్టి ఇడిచి పెడతాడా? ఆ ఎంకి గారిని ముక్కలుగా నరికి ముందు అనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవరికిచ్చి పెళ్లి చేస్తా. అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్య. ఆడ వెనకాల వచ్చిన కూడా మీట్ అయిపోయింది. భైరాగి ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు. సార్ అసలు విషయం చెప్పేశారా? లేదు భయ్యా, వాళ్ళు కొత్త విషయం చెప్పారు. ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహానీలు చెప్తారు. మీ వల్ల కాదుగా నేనే వెళ్ళి చెప్తాను. నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా. వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు. ఎందుకు? నీ చావు కబురు ఇంట్లో చెప్పాలి కదా. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయటానికి కాదు, మరి పిండం పెట్టి. మీ వాళ్ళ ఇంటి నీకు అర్థమైంది కదా. మనం వెంటనే పారిపోవాలి. పద. మరి వెంకీ? ఏంటి వెంకీ? మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు. దాన్ని మీ మావయ్య కంటే తీసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వెవరో అతనెవరో. తప్పు చేశాను వెంకీ. నీలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాపం చేశాను. రోజు నరకం అనుభవిస్తున్నాను. I'm sorry, వెంకీ. I'm sorry. పూజ ప్లీజ్. పూజ ప్లీజ్. తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో నా తప్పు కూడా ఉంది. ఏ చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని 1-10 సార్లు చెక్ చేసుకునేవాడిని. అలాంటిది జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ఆ పని చేయలేదు. భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పులేదు, కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను. నా లైఫ్ అంతేనండి. ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఎవరో స్పీచ్లు ఇస్తారు. మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాలాంటి వాడిని పిలుస్తారు. జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రామ్ అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని. ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ ఎ జోకర్. జస్ట్ ఎ జోకర్. సారీ, ఇట్స్ ఓకే అజయ్. దేనికైనా రాసి పెట్టుండాలి. యు ఆర్ లక్కీ. పూజ గారు, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. ఇప్పుడు అదే కోరుకుంటున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది. అజయ్, నన్ను నమ్ము.
జస్ట్ కొంచెం బాధగా ఉంది. అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేస్తాను. చస్తే ఏంటి? నేను చస్తే ఎవరికి నష్టం? పెళ్లి పెట్టుకుని ఏమిట్రా మాటలు? పెళ్లి 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 చేసుకోకపోతే చచ్చిపోతావా? అసలు ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? పూజ ప్రేమించింది నన్ను కాదు, అజయ్ని. మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది? నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా? కనీసం నాతో చెప్పిందా? ఎవడో చెప్పిన మాటలు నమ్ము ఫూల్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను. నాది తప్పు. గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్. అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తప్పిస్తానని మాటిచ్చాను. నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటిచ్చినావు. ఇందులో తన తప్పే ఉంది పెద్దయ్య. పంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని. అదే జరిగింది. అయినా ఆ అమ్మాయి ఎక్కడ, నేనెక్కడ పెద్దయ్య? అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్. ఎందుకంటే అది ఫెయిల్ అయితే ఈ బాధ పూజ మాత్రం పడకూడదు. అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి. దానికి ప్లాన్ కూడా వేసాను. పిచ్చం కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎసంటోళ్ళు వదులుకోవటం ఆ పిల్ల దురదృష్టం రా. తను చాలా మంచిది పెద్దయ్య. ఇందులో తప్పంతా ఆ ప్రసాద్ గాడిదే. వెంకీ వెంకీ, మీకు షాకింగ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్ అది? వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయడానికి కాదు, నిన్ను లేపేయటానికి. ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు. అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి. హరియప్, నాదే ఉంది ముసలి ప్రాణం. నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు. ఏమవుతుంది? ఏమవుతుందంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది. చచ్చిపోద్ది. మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా. ఏంట్రా, నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా? ఎన్ని మాయ మాటలన్నావురా? పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా? ఏంటది? ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా? నువ్వు ఆగు. వీడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే అజయ్. వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నీకేమన్నా అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా? అవి ఎక్కడున్నాయో చెప్పవా? ఏమలుడు, నీ మీద కత్తెత్తిలోని అట్టెలిసి పెట్టావు. వాడు మనతో పోరాడదాన్ని మన ఇంటి బిడ్డ సంతోషం కోసం. ఊళ్ళో 90 మంది దేవుళ్ళుంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను, నీ బొట్టు పెట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఏం చేసావు? నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు. ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? చాలు బాబు, నీకో నమస్కారం. ఇక నీకు నాకు కుదరదు. వస్తా. ఏమయ్య, నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫా? దేనికి? దేనికంటే తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండపంతా ఖాళీగా ఉంది, వెళ్ళి ఫిలప్ చేయి. ఏం పెళ్ళాక మొత్తం సంచలేసిపోవడానికా? నీకు పెళ్ళయిందా? లేదు. ఇక జన్మలో కాదు. అది మాకు ఎప్పుడో తెలుసు. ఏమైనా కొత్త ఏంటో చెప్పు. వెర్రి బాబులు వెంకన్న, నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ కడుపు తరుక్కుపోతే ఆరోగ్యానికి మంచిదే. ఆ వెంకీ, మా పూజ పెళ్లి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా.
పెళ్ళైపోతుందని నువ్వేం పరాయివాడి అయిపోవు. నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు. సంతోషం. ముహూర్తానికి టైం అవుతుంది, మీరు పదండి. ఆ. ఒరేయ్, వెంకట్రావు. మీరు కూడా పదండి. ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి. కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో బాబు. కూర్చో. వెంకీ కూర్చో. అతనెందుకు? పెళ్లి కొడుకు నేను కాదు, వెంకీ. పూజ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అజయ్, నీతో మాట్లాడాలి. ఏంటి? వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు దగ్గర అవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నా బాధే నాలో ఎక్కువగా ఉంది. అందరూ ప్రేమించగలుగుతారు, కొంతమంది ప్రేమనివ్వగలరు. అలాంటి వాడే వెంకీ. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అజయ్, నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. వెంకీ, నీ మంచి మనసుతో పూజ ప్రేమని గెలుచుకున్నావు. నేను నీ ద్వారా తెలుసుకున్నాను. ఆల్వేస్ బీ పాజిటివ్. బాబు కూర్చోమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఒక్క నిమిషం, అందరు ఇక్కడే ఉండండి. వెంకటేశా, బుద్ధి తక్కువ నోటికి వచ్చినట్టు మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయండి స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమో వెంకటేశా. ఏంటి, మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేశావా? నేను బాస్ మరి నాకేం చెప్తావు? నేనేం చెప్పి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అమ్మ పూజ, మీ పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరోప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది, అంతా ఆయన ఇష్టం.